ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు 8 అంకెపై ఉన్నటువంటి అనేక విశేషాలను సోదాహరణపూర్వకంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోకంలో అనేక రకాల అంకెలు సంఖ్యలు ఉన్నాయి. అయితే సాధారణంగా మనకు పరిచయం ఉన్న సూచింపబడిన కొన్ని రకాలని ఈ వీడియోలో చూద్దాం. ఇవి ఏంటంటే ఉదాహరణ చెప్పాలంటే సహజ, సరి, బేసి, ప్రధాన, సంపూర్ణ, మిశ్రమ, పూర్ణాంకాలు ఇలా ఉంటాయి. అయితే సంఖ్య లేదా అంకె అనేది ఏంటంటే ఏదైనా కొలమానానికి కానీ లేదా ఏదైనా లెక్కించడానికి కానీ సహజంగా ఉపయోగిస్తాం. అయితే మన పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, మంత్రశాస్త్రాలు, సాహితీ సాంప్రదాయాల్లో, అలాగే అనేక ప్రబంధాల్లో, కావ్యాల్లో, ఇతర రచనల్లో మనకు 8 మీద విశేషాలు కోకొల్లులుగా దొరుకుతాయి. అయితే వీటన్నిటి వల్ల ఉపయోగం ఏందయ్యా అని కొంతమందికి అనుమానం రావచ్చు. సంఖ్యాశాస్త్రపరంగా తర్వాత గణిత శాస్త్రపరంగా 8కి చాలా ప్రాధాన్యత ఉందండి. అయితే ఈ విషయాలన్నీ 8 మీద ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవటం అనేది ఒక విషయ పరిజ్ఞానం అన్నమాట. మంచి అవగాహన వస్తుంది, ఆలోచన వస్తుంది. కాబట్టి ఆ విశేషాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు లోకమాత జగజ్జనని అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం కొరకు, మామూలుగా సౌభాగ్య సంపదల కొరకు అష్టలక్ష్ములుగా పూజిస్తారు అందరూ. అవి ఏంటి అష్టలక్ష్మి అంటే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి 8. అలాగే హిందూ పురాణాల ప్రకారం ఈ భూమిని 8 దిక్కులకు 8 ఏనుగులు రక్షిస్తూ ఉంటాయి, కాపలా కాస్తూ ఉంటాయి. అవేంటి? ఐరావత, పుండరీక, వామన, కుముద, అంజన, పుష్పదంత, సార్వభౌమ, సుప్రతీకాఖ్యాష్ట దిగ్దంత, సుండాదండోత్తమితే అంటాం. ఆ 8 దిగ్గజాలు. అలాగే పరమేశ్వరుడి యొక్క అష్టమూర్తి తత్వం ఉందండి. ఆ తత్వంలో ఈ జగత్తంతా నిండి ఉన్నది. అలాంటి అష్టమూర్తి తత్వంలో ఉన్నటువంటి పరమేశ్వరుని మనం 8 విధాలుగా పూజిస్తాం. అవేంటి? శర్వాయ, భవాయ, రుద్రాయ, ఉగ్రాయ, భీమాయ, పశుపతయ, ఈశానాయ, మహాదేవాయ నమః అని నమస్కరించుకుంటాం. ఒక్కొక్క మూర్తికి నమస్కరించుకుంటూ ఒక్కొక్క ప్రయోజనం చెప్పారు. అలాగే తెలుగు సాహిత్యంలో సాహితీ సమరాంగణ సార్వభౌముడైనటువంటి మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అష్టదిగ్గజములు లాంటి 8 కవులు ఉన్నారండి. చాలా గొప్ప కావ్యాలు, ప్రబంధాలు రాసి తెలుగు సాహిత్యానికి అపారమైన సేవ చేశారు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు 8 మంది. వాళ్ళని చూద్దాం. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, భట్టుమూర్తి, తెనాలి రామకృష్ణుడు 8 మంది. అలాగే క్రీస్తు శకము 2వ శతాబ్దికి చెందినటువంటి భరతముని బ్రహ్మాండంగా నాట్య శాస్త్రాన్ని రచించాడండి. దాని ప్రకారము అష్టవిధ నాయకులను చెప్పాడు ఆయన. నాయికలు 8 మంది ఉన్నారట. ఆ తర్వాత ప్రబంధాల్లో, కావ్యాల్లో, ఇతర రచనల్లో కూడా ఈ 8 మంది నాయికలు మనకు కనిపిస్తారు. వీళ్ళకి ఒక్కొక్క పేరుంది, ఒక్కొక్క లక్షణం చెప్పాడు. అయితే వీళ్ళ పేర్లు ఏంటి? 8 మంది పేర్లు: వాసవ సజ్జిక, విరోధోత్కంఠిత, స్వాధీనపతిక, ఖండిత, అలాగే కలహాంతరిత, విప్రలబ్ధ, ప్రోషిత, భద్రుక, అభిసారిక. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క లక్షణంతో ప్రవర్తిస్తారండి. అది విడిగా అన్ని మనం చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి అది వీళ్ళ మీద కావాలంటే ఒక విడిగా వీడియో చేయాలి. ఇక్కడ 8 ఉదాహరణ కోసం వీళ్ళని ప్రస్తావించాం, 8 మంది నాయకులు. అలాగే మనకు మంత్ర, యంత్ర, తంత్ర శాస్త్రాల ప్రకారము అష్టసిద్ధులు లభిస్తాయండి. అంటే నిశ్చలమైన భక్తితో, మనోశక్తితో, చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ఆరాధించి, అర్చించి, అభిషేకిస్తే, తపస్సు చేస్తే సిద్ధులు కలుగుతాయి. అవి అష్టసిద్ధులు 8 అని చెప్పారు. అవి ఏంటంటే అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వం, వశిత్వం 8. అలాగే మనకు అష్ట ఐశ్వర్యాలు చెప్పారండి. ఆ అష్ట ఐశ్వర్యాలు అంటే ఆరోగ్యం, ధాన్యం, ధనం, వాహనం, బంధువులు, మిత్రులు, సంతానం, విద్య. అలాగే అష్ట కష్టాలు, వీటిని అష్ట దరిద్రాలని కూడా అంటారు. ఇవి కూడా 8. ఇవేంటంటే అప్పు చేయటం, యాచించటం, వార్ధక్యం రావటం, వ్యభిచారం చేయటం, చోరత్వం అంటే దొంగతనం చేయటం, తర్వాత బీదరికం, అతి బీదరికంలో ఉండటం, రోగం రావటం, ఉచ్చిష్టం అంటే ఎంగిలి కూడి తినటం. వీటన్నిటినీ మనకు అష్ట కష్టాలుగా చెప్పారు 8 ఇవి.
అలాగే అష్టభోగాలు కూడా చెప్పారండి మనిషికి. అవి ఏంటంటే గంధం, తాంబూలం, పుష్పం, భోజనం, వస్త్రం, భార్య లేక భర్త, అలాగే సంయోగం, స్నానం, ఇవి. అలాగే మనకు అష్టాంగ యోగములు, యోగ శాస్త్రంలో 8 యోగాలు చెప్పారండి. అవి ఏంటంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, అలాగే సమాధి. ఈ స్థితులు అన్నమాట, యోగ స్థితులు. అలాగే మనకు గురువులు అష్టమ గురువులను కూడా చెప్పారు. 8 మంది ముఖ్యమైన గురువులు. వాళ్ళు బోధక, వేదక, నిషిద్ధ, కామ్యక, సూచక, వాచక, కారణ, విహిత గురువులు. వీళ్ళ దగ్గర ఒక్కొక్క గురువుకు సేవ చేసి ఒక్కొక్క రకమైన విద్యను మనం అభ్యసించవచ్చు అన్నమాట. అలాగే మనకు దేవాలయానికి వెళ్ళినప్పుడు, దేవాలయంలో భగవంతుడి దర్శనమైనాక బయటకు వచ్చిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర అష్ట అంగ నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేస్తాం. అంటే మన శరీరంలో ఉన్నటువంటి 8 అంగములను నేలకు తాగుతూ బారుకు పండుకొని భగవంతుడికి నమస్కారం చేసుకుంటాం. అవి 8 రకాల మన అంగములు భూమిని తాకుతాయి. అవి ఏంటంటే మనకు ఆ సాష్టాంగాలు ఊరస, శిరస, దృష్ట్యా, మనస, వచస, అలాగే పద్భ్యాం, కరాభ్యాం, కర్ణాభ్యాం, ప్రణము అష్టాంగ ఈరిత అని శ్లోకం. అంటే శిరస్సు దగ్గర నుంచి తొడలు, శిరస్సు, కళ్ళు, నోరు, హృదయం, కాళ్ళు, చేతులు, చెవులు అన్నీ కూడా తాకుతూ భగవంతుణ్ణి నమస్కరించుకుంటాం. అది కూడా 8 విధాలుగా చెప్పాడు. తర్వాత అసలు మనకు ప్రారంభంలో వసువులు ఉన్నారండి, అష్టావసువులు, 8 మంది వసువులు. వాళ్ళు ఏంటంటే ఆపుడు, ధ్రువుడు, సోముడు, అనిలుడు, అధ్వరుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అని 8 మంది ఉన్నారు. వీళ్ళు శాపగ్రస్తులై వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆయన గోవును తస్కరించి ఆయన శాపం వల్ల భూమి మీద పడతారు. ఎవరికి? శంతనుడికి, గంగాదేవికి. తర్వాత గంగాదేవి వాళ్ళను పురిట్లోనే నీళ్లలో కలిపేస్తుంది. ఒక్క ఆయన మిగులుతాడు, ప్రభాసుడు, ఆయనే భీష్ముడు. ఆయన భారత కాలం అంతా ఉన్నాడు కదా, మహాభారత యుద్ధం వరకు ఉంటాడు అక్కడ. వీళ్ళంతా శాపగ్రస్తులు అన్నమాట. ఈ శాపం తిన్నాక వెళ్ళిపోతారు. అలాగే భారత యుద్ధం తర్వాత భీష్ముడు కూడా వెళ్ళిపోతాడు. అని అష్టవసువులు అంటారు. అలాగే మనకు ఇంకా ఎన్నో చెప్పుకుంటూ ఉంటే చాలా వస్తాయండి. మనకు వివాహంలో మన సుముహూర్తం అప్పుడు, ఆ లగ్నం అప్పుడు ఏం చేస్తారంటే జీలకర్ర బెల్లం పెడతారు పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి. అక్కడ మనకు వేద పండితులు, గురువులు లగ్నాష్టకములు 8, లగ్నానికి సంబంధించిన 8 అష్టకాలు చదువుతారు. అలాగే మంగళాష్టకములు, మంగళప్రదమైన 8 అష్టకాలు చదువుతారు అక్కడ. అదొక ప్రక్రియ ఉంది. అలాగే మనము శ్రీ మహావిష్ణువుని అష్టదళ పద్మంతో పూజిస్తాం. తామర పువ్వుకి 8 రేకులు ఉంటాయండి, దాన్ని అష్టదళ పద్మం అంటాం. శ్రీ మహావిష్ణువుకి ఇష్టం, అందుకని దాంతో పూజిస్తాం. అలాగే మనం ఏదైనా ఇంట్లో శుభ కార్యక్రమం చేయించుకోవాలంటే ఆ దేవుడి యొక్క పీఠం కింద వరిపిండితో అష్టదళ పద్మం అని ముగ్గేస్తాం. ఆ తర్వాత భగవంతుడిని పెట్టుకొని పూజిస్తాం. అదొకటి ఉంది. అలాగే మనకు అష్టదిక్కులు, అష్టదిక్పాలకులు ఉన్నారండి. అష్టదిక్కులు ఏంటి? తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశానం. అంటే 4 వైపులా 4 మూలల అన్నిటినీ కలిపి అష్ట దిక్కులు అంటాం. వీళ్ళకు అష్టదిక్పాలకులు ఉన్నారండి. మనం ప్రతి పూజలో కూడా ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః అని పూజలు చేసుకుంటాం. వీళ్ళెవరు? తూర్పుకి ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పడమరకు వరుణుడు, వాయువ్యానికి వాయుదేవుడు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి ఈశానుడు. ఇక్కడ చూడండి 8, అక్కడ 8 వచ్చినాయి, ఇక్కడ 8 వచ్చినాయి. అలాగే బహు గొప్ప పేరుగాంచినటువంటి వ్యాకరణ పండితుడు పాణిని, ఆయన 4000 శ్లోకాలతో అష్టాధ్యాయి అని రాశాడు. చాలా గొప్ప గ్రంథం. అందరూ దాన్ని అనుసరించారు పండితులు. అష్ట అధ్యాయములు, అందుకని దాని పేరు అష్టాధ్యాయి అని పెట్టాడు ఆయన. అలాగే మనకి ఇంకా గణిత శాస్త్రంలోకి వెళితే చాలా ఉన్నాయండి. అష్టభుజి అంటాము. అవన్నీ మనం సంఖ్యాశాస్త్రపరంగా, గణిత శాస్త్రపరంగా వివరంగా ఇంకొక వీడియోలో తెలుసుకుందాం.
కాబట్టి 8 మీద ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. మనకు 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి అంకెల్లో వాటి విశిష్టతలను ఒక్కొక్క వీడియోలో అప్పుడప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ప్రస్తుతానికి 8 మీద ఉన్న కొన్ని విషయాలను మనం ఈ విధంగా తెలుసుకోవడం జరిగింది. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.